అడవి నుంచి తప్పిపోయి ఊర్లోకి వచ్చిన జింక పట్టుకుని కరీంనగర్ జింకల పార్క్ లో వదిలిపెట్టిన ఫారెస్ట్ అధికారులు. అడవిలో ఉండాల్సిన జింక దారి తప్పి జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం పూడూరు శివారుకు చేరింది. దారి తప్పి వచ్చినటువంటి జింక గ్రామంలో ఓ ఇంట్లోకి చొరబడింది. దీంతో గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. గ్రామానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు జింకను పట్టుకుని చికిత్స నిమిత్తం కోడిమ్యాల ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం కరీంనగర్ జింకల పార్కుకు తరలిస్తామని ఎఫ్ఆర్ఓ మొయినుద్దీన్ తెలిపారు. అడవిలో శాకాహారం లేకపోవడంతో కొన్ని జంతువులు ఊర్లలోకి వస్తున్నాయని, దీన్ని చుక్కల దుప్పి అంటారని తెలిపారు. ఊర్లోకి రావటం వల్ల కాలు విరిగిందని, దీన్ని రిస్క్ తో పట్టుకొని చికిత్స అందిస్తున్నామని చెప్పి తెలిపారు. గట్టిగా ఇది స్పాటెడ్ డీర్, చుక్కుల దుప్పి అంటారు దీన్ని. అడవిలో మన శాకాహార జంతువులు ఎక్కువడం వల్ల కొన్ని శాకాహార జంతువులు బయటకు వస్తున్నాయి. అది అందులో ఇది మేల్ జాతి చుక్కల దుప్పి. కొంచెం ఊర్లకు వచ్చేట్లో అది రెస్క్యూ చేసి దీన్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ చేసుకుని దాని కాలు కొంచెం ఫ్రాక్చర్ అయింది. ట్రీట్మెంట్ చేయించి తీసుకుపోయి గవర్నమెంట్ మన కరీంనగర్లో డీర్ పార్క్ ఉంది, అందులో వదిలిపెడతాం. అందులో పునరావాసం కల్పిస్తారు. వాటికి అక్కడ ఫీడింగ్ కానీ ట్రీట్మెంట్ కానీ అన్నీ ప్రాపర్గా జరుగుతాయి. కాబట్టి అక్కడ పై అధికారుల సలహా మేరకు వాటిని డీర్ పార్క్ తరలిస్తుంది.